తిరుపతి జిల్లా చిట్వేలు మండలంలోని నాగవరం గ్రామంలో వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఒక అంతుచిక్కని వింత సంఘటన చోటు చేసుకుంది. ఆలయ గర్భగుడిలోకి స్వామివారి పాదాల పీఠం భాగం నుండి ఎర్రటి వర్ణంతో కూడిన ఒక ద్రవం నిరంతరం బయటకొస్తుంది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా శిలా విగ్రహాల నుంచి ఇలాంటి ద్రవాలు రావటం అత్యంత అరుదు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు దైవ విగ్రహాలు కన్నీరు పెడతాయని, రక్తం కారుస్తాయని చెప్పిన కొన్ని ఆనవాళ్లు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ దేవాలయం క్రీస్తు శకం 1228 సంవత్సరంలో నిర్మితమైనట్లు ఆధారాలున్నాయి. అంటే దాదాపు 800 ఏళ్ల నాటి పురాతన ఆలయం ఇది. ఒకప్పుడు అంగరంగ వైభవంగా ధూపదీప నైవేద్యాలతో నిత్య కళ్యాణాలతో విరాజిల్లిన ఈ ఆలయం కాలక్రమేణా ఆదరణకు నోచుకోక పూజా పునస్కారాలు తగ్గిపోయాయి. కలియుగ వైకుంఠ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, నాగవరం చెన్నకేశవ స్వామి ఇద్దరు అన్నదమ్ములని స్థానికుల నమ్మకం. అన్న అయిన వెంకటేశ్వరుడికి తిరుమలలో నిత్యం కోట్లాది రూపాయలతో ఘనంగా పూజలు జరుగుతుంటే, ఇక్కడ తమ్ముడైన చెన్నకేశవ స్వామికి మాత్రం కనీస ధూపదీప నైవేద్యాలు కూడా సరిగ్గా జరగటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని పూజను నిర్లక్ష్యం చేయటం వల్లే స్వామి ఆగ్రహించి ఇలా తన పాదాల నుండి ఎర్రటి ద్రవాన్ని కారుస్తూ హెచ్చరిస్తున్నాడని భక్తులు నమ్ముతున్నారు.